ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండబోతుంది అంటూ ఆయన ప్రకటించిన తరువాత అసలు అమరావతిలో పెట్టుబడులు పెట్టచ్చా లేదా, అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, ఒకవేళ అమరావతిలో మేము పెట్టుబడి పెట్టాలనుకుంటే ఏ ప్రాంతంలో పెట్టుబడి పెడితే మంచిది, ఏ ప్రాంతంలో పెట్టుబడి పెడితే ఎన్ని సంవత్సరాల్లో అక్కడ లాభాలు చూసే అవకాశం ఉంది అనేది చాలామందికి ఉన్నటువంటి సందేహమైనటువంటి నేపథ్యంలో ఆ సందేహాలను నివృత్తి చేసే వీడియో ఇప్పుడు మనం చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ రంగంలో 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన వారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రామేశ్వరరావు గారు, అమరావతిలో పెట్టుబడి పెట్టచ్చా లేదా అనేది ఇప్పుడు చాలామందికి అర్థం కాక సందిగ్ధావస్థలో ఉన్నారు. అమరావతిలో పెట్టుబడి పెట్టచ్చా వద్దా, ఒకవేళ కనుక పెట్టుబడి పెట్టచ్చు అంటే ఏ ఏ ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే మంచిది, ఏ ఏ ప్రాంతాల్లో మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం ఇప్పుడు తెలంగాణ మీద కానీ హైదరాబాద్ మీద కానీ ఉండే అవకాశం ఉందా, అమరావతిలో గనక రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? మీరు పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇచ్చి 5 నిమిషాల్లో చెప్పండి. ఇంజనీరింగ్ కోర్స్ క్రాష్ కోర్స్లా చేయాలా కృష్ణ? ఇంజనీరింగ్ కోర్స్ 1 ఇయర్ ఎంట్రన్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఎంట్రన్స్. మీరు 1 మంత్లో చెప్పమంటున్నారు. మీరు ట్రై చేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్లకి ఇన్ఫర్మేషన్ కావాలంటే సూట్గా చెప్తాను. నాకు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడే ఒక పొజిషను, చంద్రబాబు నాయుడుతో మాట్లాడే ఒక పొజిషన్ ఇస్తే వాళ్ళు ఇంటర్నల్గా ఏం క్వశ్చన్స్ అడుగుతారని చెప్తారు మీకు. తప్పకుండా సార్. సో ఇది చాలా బర్నింగ్ టాపిక్ అండి. కొన్ని ఛానల్లో బర్నింగ్ టాపిక్ అని ఇస్తారు, మీ పేర్లు చెప్పడానికి చాలా వరకు టాపిక్లు ఇస్తారు. సంచలన వార్తలు, ఇప్పుడే అందిన వార్తలు అని. సో అమరావతి ఎట్లయిందంటే హాట్ కేక్ లాగా ఉంది డిస్కషన్. ఎందుకంటే మీడియా ఇంక్లూడింగ్ మీరు కానీ నేను కానీ ఇదిగో తోక అంటే అదిగో పులి అంటాం. కంటెంట్ తక్కువ, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కొన్ని ఛానల్స్ కొన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాయి, ఇంకొన్ని ఛానల్స్ తప్పు లేదు, అది వాళ్ళు వృత్తి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. అయితే మీడియాని నేను ఎప్పుడు నమ్ముతారంటే ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. మీ ఓనర్ ఎవరైనా ఒక మంచి పొలిటికల్ లీడర్ అయినా మీరు రియాలిటీ మాట్లాడాలి, ఓనర్ తరపున మాట్లాడకూడదు. నేనైతే అలా చేస్తాను. ఎందుకంటే వాస్తవాన్ని మీరు వాస్తవాలు నిజాలు అనేది కొటేషన్ ఉంది. అలాగా నేనేం చెప్తానంటే అమరావతి కోసం రెండు మాట్లాడాలి. ప్లస్ ఏంటి మైనస్ నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో. ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్లో రేట్లు పెరగాలంటే ఏముండాలండి మన దగ్గర? మీకు ఏమైనా ఐడియా ఉందా? మౌలిక సదుపాయాలు ఉండాలి. మౌలిక అంటే ఇంగ్లీష్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను తెలుగులో కొద్ది వీక్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి? రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ ఏం ఉండాలండి? ఇండస్ట్రీ ఉండాలి. ఫండింగ్, ఎన్ఆర్ఐస్, మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద దిగ్గజాలు, అదానీ, టాటా, అంబానీ వీళ్ళందరూ రావాలి, వచ్చి ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఇండస్ట్రీ వస్తుంది. ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే మిగతా అన్నీ డెవలప్ అవుతాయి. అవునా? ఈరోజు హైదరాబాద్ ఈ స్టేజ్కి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? మీకు ఐడియా ఉందా? స్వతంత్రం అయిపోయేంత మనకు వచ్చిన దగ్గర నుండి కష్టపడుతూనే ఉన్నారు హైదరాబాద్. గత 60-70 సంవత్సరాలు కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం హైదరాబాద్. కానీ అమరావతి అనివార్య కారణం వల్ల అంటే అన్ఫార్చునేట్ అది. చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైంలో మొత్తం లేఅవుట్, డిజైన్, ఆర్కిటెక్చర్, ల్యాండ్స్కేపింగ్ మొత్తం మంచిగా చేశారు. ఆయన చేద్దామనే టైంకి కూలిపోయింది గవర్నమెంట్. రీజన్స్ మన పక్కన పొలిటికల్ కాబట్టి రీజన్స్ వద్దు. సో మళ్ళీ 5 years నేను వైజాగ్లో పుట్టి పెరిగాను, మీకు చెప్పాను. వైజాగ్ మా నేటివ్ ప్లేస్. గుంటూరులో చదువుకున్న హిందూ కాలేజ్, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సో ఆంధ్రాలో పెరిగాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. సో నాకు 2 రాష్ట్రాల తాలూకా భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్ట్. సో నేను చెప్పండి, ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే అమరావతి ఏమీ లేదండి. ఏముంది చెప్పండి? అమరావతిలో ఏమైనా కట్టామా? కట్టలేదు.
రైతులు ధర్నాలు జరిగినాయి 1600 రోజులు 1700. అంటే అమరావతిలో ఇప్పుడు మార్కెట్ వాల్యూ కొంచెం తక్కువ ఉంది హైదరాబాద్తో పోలిస్తే. హైదరాబాద్లో కొన్ని పరిసర ప్రాంతాల్లో తీసుకోవాలంటే మార్కెట్ వాల్యూ ఎక్కువగా చెబుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో పెడితే అది ఎప్పటికి డెవలప్ అయిద్దో తెలియదు. కానీ అమరావతిలో ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ కనుక పెడితే రానున్న రోజుల్లో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని కొంతమంది ఆలోచించి అమరావతి వైపు మాత్రమే అడుగులు వేస్తున్నారు. అది ప్రభావం చూపించబోతుంది రానున్న రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీద అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దాన్ని ఏమంటారు? డెఫినెట్గా నాకు మీరు పర్మిషన్ చేస్తే మనం ఆంధ్ర టాపిక్ సైలెంట్ పెట్టి తెలంగాణకి సపరేట్గా ఉండాలి. ఎందుకంటే టైం మీరు తక్కువ ఇచ్చారు కాబట్టి. సో ఆంధ్రాలో ఇప్పుడున్న మొన్న ఒక విలేకరి మీలాగా ఒక ప్రెస్ మీట్లో అడిగాడు, సార్ అమరావతి ఎన్ని రోజుల్లో కడతారు, ఎంత డబ్బు అవుతుందని. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తెలుసా, నువ్వు వచ్చి చెప్పబోయే ఆన్సర్ అన్న. ఎందుకంటే ప్రస్తుతం ఆయన స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎట్లా ఉందంటే ఏ స్టేజ్లో ఉందో ఆంధ్ర తెలియట్లేదు. ఆన్లైన్ అప్పులు ఉన్నాయి, ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి, ఎంత లాస్లో ఉన్నాయి, ఎంత బెనిఫిట్లో ఉంది, ఏ కంపెనీ ఎలా ఉంది, ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, ఆయనకే తెలియదు. ఎందుకంటే టోటల్ డిస్టర్బ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో నడపాలని ట్రై చేశారు, మంచి ఉద్దేశం. బట్ దాంతోపాటు మిగతా కూడా నడిస్తే ఈరోజు మేబీ ఆయనే ఉండేవారేమో సీట్లో. ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని కొద్దిగా ఎఫెక్ట్ అయింది. ఓకే, ప్రజలు డబ్బులు తీసుకుని కూడా ఓట్లేదు ఆయనే చెప్పారు లాస్ట్ కన్వీనింగ్ మీటింగ్లో. చంద్రబాబు బేసిక్ ఛాలెంజ్ ఏ సిటీ డెవలప్ అవ్వాలన్నా, స్టేట్ డెవలప్ అవ్వాలన్నా, క్యాపిటల్ డెవలప్ అవ్వాలన్నా డబ్బు ఉండవు, విటమిన్ ఏం. ప్రస్తుతానికి 12 లక్షలు 13 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి మనకి. ఎవరికి? ఆంధ్రాకి. తెలంగాణకి 6 లక్షలు ఉంది. జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పదాలకి 80,000 నుండి 90,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అతను మేనిఫెస్టోలో పెట్టింది 1,20,000 కోట్లు. రెండు కలిపితే సుమారు 2 లక్షల కోట్లు పర్ ఇయర్. 5 సంవత్సరాలు వీళ్ళు గవర్నమెంట్లో ఉంటారు అనుకుంటే, ఉందాం అనుకుంటే కూటమి, అందుకని ఆ మాట అన్నాను, ఉంటే 10 లక్షలు 12 లక్షలు అప్పు, మిగతా కారణంగా 5-6 లక్షలు. అంటే గత నెక్స్ట్ 5 ఇయర్స్లో 30 లక్షల కోట్లు కావాలి. యాజ్ ఆఫ్ నౌ -0లో ఉన్నాం. వాస్తవా కాదా? డబ్బులు లేవు కదా మన దగ్గర. 13 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నట్లుగా ఇప్పుడు అసలు రాష్ట్ర ఖజానా ఖాళీ అయినట్టుగా ఉంది వార్తలు వస్తాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు కూడా సరిగ్గా పడట్లేదు, అది కూడా ఒక రీజన్. ఇప్పుడు పడుతున్నాయి అనుకోండి, ఇప్పుడు పడుతుంది, అదే పాతది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద ఒక రీజన్. దుమారం రేపు ఇక్కడ దాన్ని ఎఫెక్ట్ అయింది అట్లా. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, అమరావతి ఫస్ట్ నాకు తెలిసి సిబిఎన్ గారి ఫోకస్ అంతా అమరావతి చుట్టూ ఒక 15, 20, 30 కిలోమీటర్లు, ఇటు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు, ఇటు గుంటూరు, అటు ట్రయాంగిల్ ఏరియాలో ఉంది. సో అమరావతి చుట్టూ 30-40 కిలోమీటర్లు డెఫినెట్గా ఫస్ట్ క్యాపిటల్. ఇప్పుడు ఎవరైనా ఫండింగ్ రావాలనుకోండి, మీ క్యాపిటల్ లేదంటాడు. ఇంతవరకు మన క్యాపిటల్ అని చెప్పుకోవడానికి లేదు. మొన్నటి వరకు ఏమైంది, హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్గా ఉండేది, కొద్ది బతిపోయాం. జూన్ 2, 2024 నుండి ఇంకా డబుల్ అనేది పోయింది. ఆంధ్రాకి ఎటువంటి సంబంధం లేదు. దాని మీద వచ్చే రెవెన్యూ కూడా తెలంగాణకి వస్తుంది, వాళ్ళకి వెళ్ళదు. ఓకే, ఇవన్నీ నేపథ్యంలో పెట్టుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ క్యాపిటల్ డెవలప్ చేస్తారు. మిగతా ఏరియాలు గుంటూరు, విజయవాడ, అమరావతి తీసేస్తే కనుక మిగతా ఏరియాలు కొద్దిగా ఫేజ్ 2లో చేయొచ్చు. ఆయన అన్న ప్రకారం నారాయణ గారు అని చంద్రబాబు అనేది 2.5 to 3 ఇయర్స్లో అయిపోద్ది అంటున్నారు. నేను గవర్నమెంట్ చెప్పిన వాళ్ళకి ఎప్పుడు డబుల్ టైం తీసుకోవాలి. వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉంటాయి, ల్యాండ్ పూలింగ్ అని, టెండర్స్ అని, రివ్యూ అని, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్, అన్నీ చాలా ప్రాసెస్ ఉంది. సో దానికి డెఫినెట్గా 2.5 సంవత్సరాలు అంటే 4-5 సంవత్సరాలు ఈ టర్మ్ అయితే పడుతుంది క్యాపిటల్కి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఊర్లో మీరు రేట్లు అన్నారు, చాలా అందులో 2-3 భాగాలు చదువు. మెయిన్ క్యాపిటల్ సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్ అక్కడ ఏమొస్తుందంటే హైకోర్టు, గవర్నర్ బంగ్లా, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఐపీఎస్ వీళ్ళందరికీ, అంటే మెయిన్ ఆఫీస్ అన్నీ కూడా ఆ సీడ్ 9 కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంటుంది. అది అక్కడ నాకు తెలిసిన వరకు 50 నుండి 60-65 వేలు నడుస్తుంది గజం. అంటే వెరీ నెక్స్ట్ మన సెక్రటేరియట్ అసెంబ్లీ అట్లా. రెండోది లెఫ్ట్ సైడ్ తుళ్ళూరు అని వస్తుంది. ఇంకా కిందకు వస్తే బోడిపాలెం, దొండపాడు, వెంకటపాలెం, డైమండ్ రింగు, వెలగపూడి, మార్కాపురం, ఇట్లా రకరకాలు అన్ని నేమ్స్ చెప్పలేము కాబట్టి సమ్ నేమ్స్ చెప్తున్నా. వీటిలో ఎక్కడ ఉంటే 20-25 వేల నుండి 40-45 వేల దాకా. అంటే ఒక 10-15 కిలోమీటర్ దూరం సెంటర్ ఆఫ్ ద సిటీ అమరావతి అనుకుంటే ఫస్ట్ 10 కిలోమీటర్ నేను చెప్పాను 50 నుండి 65 వేలు ఉందని. అక్కడ నుండి స్ట్రైట్ అమరావతి బార్డర్కి వెళ్ళిపోతే మీకు ఆల్మోస్ట్ 15-20 వేల దగ్గర నుండి మినిమం 40-45 వేల దాకా పలుకుతుంది. అయితే ఇది ఈ మధ్యలో పెరిగింది, ఎంతమంది లేదు అది. ఇప్పుడు ఇక్కడ రేట్లు ఎలా పెరిగాయంటే ఎలక్షన్ కూడా డిక్లేర్ అవగానే 25% పెంచేశారు. 50 లక్షలు 75 లక్షలు చేశారు, 70 లక్షలు.
ఎలక్షన్ అవ్వగానే ఇంకో 25% పెంచారు. ఎగ్జిక్యూటివ్ లాగానే ఇంకొక 25% పెంచారు. చంద్రబాబు నాయుడు సీఎం అవ్వగానే ఇంకోటి అంటే 50 లక్షల 3 కోట్లు గెలిపోయింది. అది వాస్తవానికి కాదండి, ఆర్టిఫిషియల్ మ్యానిపులేటెడ్ ప్రైస్ హైప్ అనేది ఉంటుందండి. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చు, టైం ఉండాలి, పేషెన్స్. ఇందాక చెప్పేది భూమాత అంత పేషెన్స్ ఉండాలి రియల్ ఎస్టేట్లో. ఆ పేషెన్స్ ఉంటే ఇవాళ పెట్టుకుంటే తక్కువ రేటు దొరుకుతుంది. ఇవాళ ఇప్పుడు 45,000 చెప్పింది ఒక సడన్గా 5 లక్షలకి వెళ్ళదు కదా. హైదరాబాద్ ఇప్పుడు 4 లక్షలు 3 లక్షలు అయ్యేస్తుంది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? మన దగ్గర చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, అక్కడ చెప్పుకోవడానికి ఏం లేవు. ఇంకా దాని మీద వైజాగ్లో కొద్దిగా ఉన్నాయి చెప్పుకోవడానికి. తర్వాత ఎపిసోడ్లో అది మాట్లాడదాం.